ఈరోజు దాదాపుగా 8 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రాకపోవడం, ఇక్కడ పరిస్థితులను ఇక్కడ ఉండి సమీక్షించకపోవడం, మంత్రులు మరి చుట్టపు చూపు లెక్క పిక్నిక్ వచ్చినట్టు వచ్చిపోవడం చాలా బాధాకరం. మరి ఈ ప్రాంతంలో 40 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని సడన్ గా మరి ఎప్పుడు ఆపుకుంటూ గత ప్రభుత్వం కూడా ఇదే తప్పిదం చేసింది. మరి కాళేశ్వరానికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కనీసం 2-3 వేల కోట్లతో ఇది పూర్తి చేయాల్సినటువంటి ప్రాజెక్టుని ఈ ప్రభుత్వం ఎలాంటి మరి దీని మీద రీసెర్చ్ చేయకుండా, మరి దీంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలను మరి ఆలోచన చేయకుండా సడన్ గా వాళ్ళకు ఏటీఎం ఉండే మాకు ఏటీఎం కావాలన్నట్టుగా మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్టు చాలా బాధాకరమైన అంశం. ఏంటంటే ముఖ్యంగా ఎప్పుడైనా కూడా ఇలాంటి ప్రాజెక్టు చేసేటప్పుడు మరి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా క్లియరెన్సెస్ కావాలా, అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి రాక్ స్టడీ జరగాల. మరి ఎన్నో అంశాలను వీళ్ళు పరిశోధన చేయకుండా మరి కాంట్రాక్టర్లు చెప్పినట్టుగా కాంట్రాక్ట్ ఇష్టానుసారంగా మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు వల్ల 8 నిండు ప్రాణాలు మరి వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదంటే అది బాధాకరంగా ఉన్నది. 8 నిండు ప్రాణాలు ఈరోజు మరి ప్రాణాలతో కొట్టుముట్టాడుతున్నటువంటి సందర్భాలు మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. మరి ఇప్పటి వరకు మరి టన్నెల్ని కట్ చేసేసి రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి మీరు కనీసం 5 రోజుల సమయాన్ని తీసుకున్నారంటే మరి ఇంత బాధాకరమైన అంశం ఇంకొకటి లేదు. కనీసం టన్నెల్ని కట్ చేసి మరి రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టడానికి 5 రోజుల సమయం ఎందుకు పట్టిందో కూడా మీరు సమాధానం చెప్పాలా. ఈ రోజు కేవలం నేను రాజకీయం చేయదలుచుకోలేదు, కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ముఖ్యమంత్రి గారు మరి ఇరిగేషన్ మంత్రి గారు మధ్యన కోఆర్డినేషన్ ప్రాపర్ గా ఉన్నదన్న మరి అనుమానాలు మాకు వస్తా ఉన్నాయి. మరి ముఖ్యంగా సెన్సిటివ్ ఏరియా అన్నటువంటి మరి ఇలాంటి ప్రాంతంలో మరి ముఖ్యంగా మరి ఎప్పుడైనా మనం ఆలోచన చేసినట్లయితే మరి షియర్ జోన్ అనేటువంటి ప్రాంతంలోనే ముఖ్యంగా ఎప్పుడు కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. మరి షియర్ జోన్ ని ఇప్పుడు కూడా షియర్ జోన్ లోనే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి దానికి కావాల్సినటువంటి ప్రికాషనరీ మెజర్స్ ఏం తీసుకున్నారో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఎప్పుడైతే లీకేజ్ స్టార్ట్ అయిందో ఆ సీపేజ్ ని మరి ఏ రకంగా దాన్ని మరి డైవర్ట్ చేయడానికి అక్కడ హోల్స్ చేయాల్సినటువంటి సందర్భము, మరి అక్కడ ఉన్నటువంటి కేసింగ్ చేయాల్సిన సందర్భము, గ్రౌటింగ్ చేయాల్సినటువంటి సందర్భము, మరి రాక్ స్టడీ చేయాల్సిన సందర్భము, ఇవన్నీ కూడా టెక్నికల్ ఇష్యూస్ లో మీరు ఎంతవరకు దీని మీద మీరు చర్యలు తీసుకున్నారు, దాని మీద మరి ఇంపార్టెంట్ దానికి ఉన్న ఎక్స్పర్టీస్ తీసుకొని మరి తీసుకోవాల్సిన చర్యలు మీరు ఎందుకు తీసుకోలేదు? ఈ రోజు మరి యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఎందుకు స్పందిస్తా ఉన్నారు? ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదని అనుమానాలు మరి అందరికీ కలుగుతా ఉన్నాయి. మరి ఈ రోజు మరి ముఖ్యమంత్రి గారు చెప్తారా, మరి ఇరిగేషన్ మంత్రి గారు చెప్తారా సమాధానం? ఖచ్చితంగా దీనికి మరి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. వారు ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రమాదానికి మరి ఒకవేళ వారి ప్రాణాలకి అపాయం జరిగితే ఇవి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ హత్యలుగా మేము పరిగణిస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మరి ముందు జాగ్రత్త చర్యలు ప్రాపర్ గా లేకపోవడం వల్లనే మరి ఈ ప్రమాదం జరిగినట్టుగా మేము భావిస్తాం. మరి ఖచ్చితంగా మరి దానికి కావాల్సినటువంటి ప్రీ స్టడీ చేయకుండా మరి కేవలం హడావిడిగా ఈ ప్రాజెక్టు ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చింది? 40 సంవత్సరాలుగా లేనటువంటి తొందరపాటు మరి ఇప్పుడు మరి ముఖ్యంగా ఇలాంటి మరి ప్రాంతం ఎప్పుడైతే షియర్ జోన్ ప్రాంతంలో జరుగుతున్న పనులకి మీరు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా, ఎక్స్పర్టీస్ మరి ఒపీనియన్ తీసుకోకుండా, దానికి కావాల్సినటువంటి మరి పూర్తిగా ముందు జాగ్రత్త చర్యలు లేకుండా మీరు చేసినటువంటి మరి ఈ చర్య వలన 8 నిండు ప్రాణాలకు ఈ రోజు ప్రమాదంలో పడ్డాయంటే ఇది చాలా బాధాకరం. మరి ఈ ప్రమాదం తెలిసిన వెంటనే గౌరవ ప్రధానమంత్రి మరి వెంటనే స్పందించి మరి 10 నిమిషాల్లోపు ఇక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ వచ్చేసి రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తా ఉన్నాయి. మిలిటరీ కానివ్వండి, పారామిలిటరీ కానివ్వండి, నేవీ కానివ్వండి, మరి కావాల్సినటువంటి మరి రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ఈ రోజు వచ్చి మరి రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మరి ఇన్ని రకాలుగా ముందు జాగ్రత్త చర్యలు ఇన్ని రకాలుగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి గారు వచ్చి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మరి అంచనా వేయడానికి వారు రాకపోవడం, సందర్శించకపోవడం చాలా బాధాకరంగా ఉందని తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజు కల్లా రెస్క్యూ ఆపరేషన్స్ జరగచ్చు నేపథ్యంలో నిజంగా అటువంటి సినారియో ఉందా, ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్ రెడ్డి గారు, కాంగ్రెస్ మాత్రం రోజు కల్లా దాదాపుగా అవ్వచ్చు అంటోంది రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి, నిజంగా అటువంటి సినారియో ఉందా అక్కడ? చూడండి, దాదాపు 8 రోజుల నుంచి ఇక్కడ నేషనల్ టీమ్స్ అన్ని కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఇన్సిడెంట్ జరిగినటువంటి వెంటనే ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రితో మాట్లాడడము, సహాయక చర్యల కోసం నేషనల్ మరి రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా పంపడం జరిగింది. పారామిలిటరీ కానివ్వండి, మిలిటరీ కానివ్వండి, నేవీ కానివ్వండి, అన్ని
అన్ని టీమ్స్ ఇక్కడ వచ్చి పనిచేస్తూ ఉన్నాయి. 8 రోజుల నుంచి మరి ఆ రెస్క్యూ టీం కోసం చివరి వరకు కూడా వాళ్ళు వెళ్ళి మరి అక్కడ యాక్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్ని ఐడెంటిఫై చేశారు. నేను జియోలాజికల్ సర్వే వాళ్ళు కూడా వచ్చేసి మరి అక్కడ 2 చోట్ల 4 మరి శిథిలాలు ఉన్నట్టుగా వాళ్ళు మరి గ్రహించగలిగినారు. మరి వాటి తీయడానికి ఒక చోట వీళ్ళు డ్రిల్లింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసినారు. కానీ విపరీతం సీపేజ్ ఉన్నది. నేనేమంటానంటే ఈ చర్యలు ఇదంతా కూడా యాక్సిడెంట్ జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వ నెగ్లిజెన్స్. కానీ ఇది ప్రకృతి వైపరీత్యం అంటే ఇన్ఫాక్ట్ నేషనల్ కెలామిటీ లెక్కలో చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. చూడండి, చాలా ఇంటెలిజెంట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, 40 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి ఈ టన్నెల్ వర్క్ సడన్గా మీరు ఓపెన్ చేసి మళ్ళీ దీన్ని రీఓపెన్ చేసి మళ్ళీ ఎప్పుడో టీఆర్ఎస్ వాళ్ళు మధ్యలో వదిలేశారు, దాని తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వదిలేశారు, తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు వదిలేశారు, మళ్ళీ మీరు ఓపెన్ చేశారు కదా. మరి జనరల్గా ఏదన్నా ఓపెన్ చేసే ముందు ఇది వరల్డ్స్ లార్జెస్ట్ టన్నెల్, దీనికి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నీ కూడా మీరు ఆలోచన చేయకుండా సడన్గా మీరు ఓపెన్ చేసే ముందు జియోలాజికల్ స్టడీ చేశారా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానివ్వండి, లేకుంటే అక్కడ ఉన్న రాక్ స్టడీ కానివ్వండి, లేకుంటే డిఫరెంట్ జనరల్గా ఇది షియర్ జోన్లోనే యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. ఈరోజు కూడా ఈ జరిగింది షియర్ జోన్ అనే చెప్తా ఉన్నారు. షియర్ జోన్ యాక్సిడెంట్స్ జరుగుతాయి అన్నప్పుడు అక్కడ మీరు ఎక్కడైతే సీపేజ్ వస్తుందో సీపేజ్కి గ్రౌటింగ్ చేయాలా, మరి వాటర్ వచ్చినటువంటి వాటర్కి డ్రైన్ అవుట్ చేయడానికి అక్కడ హోల్స్ ఉండాలా. ఎప్పుడో 30-40 ఏళ్ళ కింద ప్రాజెక్టు అవన్నీ హోల్స్ని కూరుకుపోయినాయి అంటున్నారు. మరి అవన్నీ హోల్స్ని కూడా మీరు వీళ్ళు రీఓపెన్ చేయలేదు. సీపేజ్ ఉన్న దగ్గర గ్రౌటింగ్ చేయకుండా, కేసింగ్ చేయకుండా, ఇలాంటివి మరి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోకుండా మీరు సడన్గా కాంట్రాక్టర్ మీద పెట్టేస్తే కాంట్రాక్ట్ డబ్బులు మిగిల్చుకోవడానికి ఆయన ఏదో హడావిడి పన్ను మొదలు పెడితే వీళ్ళు 8 నిండు ప్రాణాలు ఈరోజు మరి కొట్టుమిట్టాడుతున్న సందర్భం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, రేపేమైనా జరిగితే దీనికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి. ఇది ఒకవేళ ఆ 8 మంది చనిపోతే ఇది ప్రభుత్వ హత్యలుగా మేము భావిస్తాం. మీరు వెంటనే ఇప్పుడు ఇలా రెస్క్యూ టీం వచ్చి ఇంతమంది 8 రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. మంత్రులు మాత్రము షికార్కు వచ్చినట్టుగా హెలికాప్టర్లో వచ్చేసి మరి హెలికాప్టర్ వెళ్ళిపోవడము. ఏమి ఇక్కడ వారం రోజులు ఉండి ఇక్కడ ఉన్నటువంటి 8 నిండు ప్రాణాలు ఉన్నాయి. మరి వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇక్కడే ఉండి మీరు ఒక క్యాంప్ ఆఫీస్ పెట్టుకొని ఇక్కడే కూర్చొని మీరు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తే ఏమవుతుంది? మీరు ఇక్కడ నుంచి ప్రభుత్వ ధనంతో హెలికాప్టర్లు ఎక్కి హెలికాప్టర్లో పోయి తఫ్రీక్ వస్తున్నారా? మీరు పిక్నిక్ వస్తున్నారా? మీరు ఏమిది? మీరు వచ్చినప్పుడల్లా ప్రోటోకాల్ కోసం ఆఫీసర్ పరిగెత్తాలా, మేము పంపడానికి ఆఫీసర్ ఉన్నంతసేపు ఆఫీసర్లు ఉండాలా? ఇది కాదు కదా. మీరు బాధ్యత తీసుకోవాలి. ఒకటి, ఈ ఇన్సిడెంట్ జరగడానికి పూర్తి బాధ్యత మీదే. ఒకవైపు పూర్తి బాధ్యత మీదే, మరోవైపు ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహాయక చర్యలు పెద్ద ఎత్తున చేస్తున్న సందర్భంగా మీరు ఇక్కడ కనీసం వారికి తోడుపాటు కన్నా మీరు ఇక్కడ ఉండి వారికి మరి సహాయ సహకారం చేస్తున్నప్పుడు సమీక్ష చేసుకొని వారికి అవసరం ఉంటున్న దాని ప్రకారం మీరు ఇక్కడ ఉంటే బాగుండేది కదా. ఇవేమి కాకుండా మీరు గాలికి వదిలేయడం ఇది బాధాకరం. ముఖ్యమంత్రి కూడా ఒక్కసారి కూడా రాకపోవడం. ఇందాక మీరు ఒక మాట అనడం జరిగింది, మంత్రికి మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే తర్వాత అంటూ కూడా ఒక సెన్సేషన్ కామెంట్ చేశారు. ఎందుకు ఆయన రాక విషయంలో దాన్ని లింకప్ చేస్తే మీరు మాట్లాడడం జరిగింది? చూడండి భాయ్ సాబ్, నేను రాజకీయం చేయదలుచుకోలేదు. ఇది ఒక యాక్సిడెంట్ ఇది. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రికి మంత్రికి మధ్యలో గ్యాప్ ఉంటే అది మీ మధ్యలో పెట్టుకోండి. ఈరోజు ఈయన ఉన్నాడు కాబట్టి, ఈయన డిపార్ట్మెంట్ కాబట్టి ముఖ్యమంత్రి వస్తలేడా, లేకుంటే దేనికోసం వస్తాడో నేను అడుగుతలేను. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ దాట్. బట్ ఇట్ ఈస్ ద మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. ఒక్కసారి వచ్చి ఈ ప్రాంతంలో సందర్శించిపోయి ఉంటే బాగుండేది. ఆయన ఇక్కడ రాకుండా ఈరోజు ఆయనకు మధ్యలో గ్యాప్ ఉన్నదనో, లేకుంటే ఆయన డిపార్ట్మెంట్ నాకు సంబంధం లేదనో, లెట్ ద మినిస్టర్ టేక్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ అనో, ఆయన ఏ ఉద్దేశంతో వస్తలేడో నేను అడుగుతలేను. కానీ ఈరోజు 8 నిండు ప్రాణాలు ఈరోజు అక్కడ కొట్టుమిట్టాడుతున్న సందర్భంగా సమీక్ష చేయాలని, రెస్క్యూ టీంని పంపాలని, ఇక్కడికి వచ్చి సందర్శించాలన్న కనీస బాధ్యత మీ రాష్ట్రంలో జరిగిన ఇన్సిడెంట్కి కనీస బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద కూడా లేదా, మంత్రి గారి మీద లేదని అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎలటి మహేశ్వర్ రెడ్డి గారు. మొత్తంగా అయితే మాత్రం ఆయన అడుగుతోంది ఒకటే, ఈ ఘటనకు సంబంధించి ఏవైనా జరిగితే బాధ్యతలకు అది పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటున్నారు ఇటు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సచిన్, RTV, SLBC టనల్ ఘటనా ప్రదేశం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.